మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసేంత వరకు సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులను వెంటనే ప్రతిపక్షంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని మాత్రమే అమలు చేయమని కోరుతున్నాం. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా పర్మనెంట్ చేస్తాము. నేను అధికారంలోకి రాగానే నేను విన్నాను, చూస్తున్నాను, నేను ఉన్నాను అనే మాటలు చెప్పి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక్కటి తప్ప మిగతా ఉన్నటువంటి చిలక పలుకులు పలుకుతూ ఈరోజు చర్చలు జరపడం అనేది సమంజసం కాదు. కాబట్టి జగన్ ప్రభుత్వం దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ఎన్ని రకాల నిర్బంధాలు ప్రయోగించినా సమ్మె మాత్రం ఆగేది ఉండదు. మీరు రోజు రోజుకి ఈ సమ్మె పట్ల వ్యవహరించే తీరు వల్ల ప్రజల్లో మీ పట్ల మరింత వ్యతిరేకత పెరుగుతుందే తప్ప ఈరోజు ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికులు మా ప్రాణాలని కాపాడడానికి కరోనాలో పనిచేశారు. అనేక బ్యాక్టీరియాలు, వైరస్లు, మలమూత్రాలు, చెత్త చెదారాలు వీటన్నిటి మధ్య పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మంచిది కాదని ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికుల్ని బలపరుస్తున్నారు, మద్దతును అందిస్తున్నారు. కానీ ఈ యొక్క మొండిగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వానికి మాత్రం ఇది కనపడడం లేదు. ఇది అన్యాయంగా ఉంది. తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రోజు రోజుకి ఇది మరింత ముందుకు సాగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మరో శుభపరిణామం ఏంటంటే అన్ని సెక్షన్లు, ఏ ఒక్క విభాగం కూడా ఖాళీ లేకుండా మంచినీటి సరఫరా, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, స్ట్రీట్ లైటింగు, వర్క్ ఇన్స్పెక్టర్సు వాళ్ళందరితో సహా ఈరోజు కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఈ సమ్మెలోకి వచ్చి కలిశారు. ఇంకా కమిషనర్ డ్రైవర్ ఒక్కడే మిగిలిన్నాడు. వాళ్ళతో కూడా చర్చలు జరుపుతా ఉన్నాం. ఆ ఉన్నతాధికారుల డ్రైవర్లు కానీ మిగతా సిబ్బంది ఎవరైనా ఒకటి అరా మిగిలింటే, ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, కార్మికులందరి యొక్క ఆవేదన, కార్మికులందరి యొక్క ఆకలి కేకలివి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.